వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విద్యార్థుల మృతదేహాలపై గాయాలున్నాయి. తమ పిల్లలను హత్య చేశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్లో రాత తమ పిల్లలది కాదని పేరెంట్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు విద్యార్థుల మృతదేహాలపై గాయాలుండటం మరిన్ని అనుమానాలకు గురైంది. హాస్టల్ వార్డెన్ ఆటో డ్రైవర్ పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి హాస్టల్ ముందు బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనే ప్రయత్నం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినుల మృతిపై హాస్టల్ వార్డెన్ సహా మొత్తం 6గురిపై కేసు నమోదు చేశామని భువనగిరి పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో అన్ని వివరాలు బయటపడతాయని బాధిత తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనలతో పాటు స్కూల్ పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై కేసు పెట్టామని చెప్పారు. వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.